హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు ఎనర్జీ అండ్ మ్యాటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనున్న ఆల్ పై ట్యాప్ చేయండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇవాళ క్లాస్లో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఎంఎస్ వర్డ్లో టెక్స్ట్ ఫార్మాటింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుకు సెర్చ్ బార్లో ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసుకోవాలి. ఎంఎస్ వర్డ్ ఈ విధంగా ముందుగా బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మీకు కొంచెం జూమ్ చేయాలి. కింద జూమ్ ప్యానెల్ ఉంటుంది, ఇక్కడ నుంచి జూమ్ ఇన్ చేసుకోవాలి. ఈ విధంగా జూమ్ ఇన్ చేసుకోవాలి. ఇది జూమ్ అవుట్, ఇది జూమ్ ఇన్. ఇంక షార్ట్ కట్కి వచ్చేసి జూమ్ అవుట్కి కంట్రోల్ మైనస్, జూమ్ ఇన్కి కంట్రోల్ ప్లస్. ఈ విధంగా జూమ్ ఇన్ చేసుకున్న తర్వాత ముందుగా రఫ్ మ్యాటర్ తీసుకోవాలి. ఎందుకంటే మనం టెక్స్ట్ ఫార్మాటింగ్ ఏ విధంగా చేయాలో చెప్పబోతుంది కాబట్టి రఫ్ మ్యాటర్ కోసం మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. సో నేను మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను. రఫ్ మ్యాటర్ కోసం ఎంఎస్ వర్డ్లో ఈక్వల్ టు ఆర్ఏఎండి బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ ఎంటర్ చూపిస్తున్నా. ఆర్ఏఎండి ఈక్వల్ టు ఆర్ఏఎండి బ్రాకెట్ ఓపెన్ క్లోజ్. సో సపోజ్ నాకు 4 పారాగ్రాఫ్స్ కావాలి. ఒక్కొక్క పారాగ్రాఫ్లో 4 లైన్స్ ఉండాలంటే 4 ఈ విధంగా ఇవ్వాలి. ఎంటర్ 4. అదేవిధంగా 5 లైన్స్ ఉండాలంటే ఈ విధంగా 5. సపోజ్ మీకు 5 లైన్స్ కావాలి, 4 పారాగ్రాఫ్స్, ఈచ్ వన్ 5 లైన్స్ కావాలనుకుంటే 4, 5 ఈ విధంగా ఇచ్చేసి ఈ విధంగా 4, 5 4 పారాగ్రాఫ్, ఈచ్ పారాగ్రాఫ్ 5 లైన్స్ ఉండాలి అనుకుంటే 4, 5 బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూసారా, 4 పారాగ్రాఫ్, ఈచ్ పారాగ్రాఫ్ 5 లైన్స్ వచ్చాయి. ఈ విధంగా చేసుకోవచ్చు. ఇది ఒక ఎంఎస్ వర్డ్లో టెక్నిక్. అదేవిధంగా టెక్స్ట్ ఫార్మాటింగ్ గురించి చూసుకున్నట్లయితే ముందుగా ఫాంట్. సో ఇది నార్మల్ ఫాంట్ వచ్చేసి కలిబ్రి బాడీ. సో మనం డిఫరెంట్ ఫాంట్ స్టైల్ చేంజ్ చేసుకోవాలంటే సపోజ్ ఈ విధంగా. సో ఇక్కడ కర్సర్ ఉంది కదా, దీన్ని 3 టైమ్స్ ప్రెస్ చేస్తే పారాగ్రాఫ్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఫాంట్ స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు. సో సెలెక్షన్లో ఉన్నప్పుడు చేంజ్ చేసుకోవచ్చు, అన్సెలెక్ట్లో ఉన్నప్పుడు అది టెక్స్ట్ ఫార్మాటింగ్ కానీ ఏ యాక్టివిటీ కానీ అది వర్క్ అవ్వదు. సెలెక్షన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీథింగ్. నేను ప్రతిసారి చెప్తున్నాను, ఈసారి కూడా చెప్తున్నాను మళ్ళీ. ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ హోమ్ ట్యాబ్లో ఫాంట్ గ్రూప్లో ఇక్కడ కమాండ్స్ ఉంటాయి, డిఫరెంట్ కమాండ్స్. ఇక్కడ మీకు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో చేంజ్ అవుతుంది. ఇక్కడ డ్రాప్ డౌన్ చేసుకుంటే మీకు చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫాంట్ స్టైల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో మీ ఇష్టం, ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని సపోజ్ ఇది సాలిడ్ ఇటాలిక్ ఉంది, నేను ఈ క్లిక్ చేసి చూసారా ఏ విధంగా సెలెక్ట్ అయిందో, చేంజ్ అయిందో. హర్లో సాలిడ్ ఇటాలిక్ ఫాంట్ స్టైల్ కూడా మీకు కావాలనుకుంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇది ప్రస్తుతం 11 ఉంది కదా, ఇక్కడ 11. ఇక్కడ ఫాంట్ స్టైల్ ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు డ్రాప్ డౌన్ నుంచి. ఇక్కడ 10, 11, 12, 13 మిస్ అయింది, 14, 15 మిస్ అయింది. ఈ విధంగా నెంబర్స్ మిస్ అయింది. సపోజ్ మీరు ఎంట్రీ చేయాలనుకుంటే ఇక్కడ మీకు డైరెక్ట్ ఎంట్రీ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ 12 రిమూవ్ చేసి 15 ఈ విధంగా ఎంట్రీ చేసుకోవచ్చు. చేంజ్ 15 కాదు, స్పెషల్ 19 కావాలి, 19 ఈ విధంగా ఎంటర్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ 2 ఉన్నాయి. అంటే ఈ ఫస్ట్ వచ్చేసి ఇంక్రీజ్ ఫాంట్ స్టైల్. ఫాంట్ స్టైల్ గురించి మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఇది సెలక్షన్లో ఉన్నప్పుడు ఇది ఇంక్రీజ్ ఫాంట్ స్టైల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చేసుకోవచ్చు, అదేవిధంగా ఇక్కడ కూడా చేసుకోవచ్చు. ఏని క్లిక్ చేస్తే ఫాంట్ స్టైల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీని పక్కన ఉన్న ఏని క్లిక్ చేస్తే ఫాంట్ స్టైల్ డిక్రీజ్ అనేది అవుతుంది. సో ఈ విధంగా దీనికి కీబోర్డ్లో షార్ట్ కట్ కీస్ వచ్చేసి కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ అంటే ఇంక్రీజ్ ది ఫాంట్ సైజ్. అదేవిధంగా కంట్రోల్ షిఫ్ట్ లెస్ దాన్ అంటే డిక్రీజ్ ది ఫాంట్ సైజ్. ఈ విధంగా ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా బోల్డ్, ఇక్కడ బోల్డ్ BIU ఉంది కదా. సపోజ్ బోల్డ్ అంటే నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నా. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత
దీన్ని బోల్డ్‌లోకి మార్చాలంటే ఇక్కడ బోల్డ్ క్లిక్ జేసుకోవాలి. అంటే దీనికి థిక్‌నెస్ అనేది రావడం జరుగుతుంది. సో, బోల్డ్ అప్లై గాకముందు ఈ విధంగా నార్మల్‌గా ఉంటది. సపోజ్ బోల్డ్ అప్లై క్లిక్ జేస్తే ఈ విధంగా థిక్‌నెస్ అనేది అవుతుంది. సో, దీనికి కీబోర్డ్‌లో షార్ట్‌కట్ కీ వచ్చేసి కంట్రోల్ బీ. కంట్రోల్ బీ క్లిక్ జేస్తే బోల్డ్ అప్లై అవుతుంది. అదేవిధంగా కంట్రోల్ బీ రిమూవ్ చేయాలి, బోల్డ్ రిమూవ్ చేయాలి అనుకుంటే కంట్రోల్ బీ. ఈ విధంగా రిమూవ్. కంట్రోల్ బీ. ఈ షార్ట్‌కట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు రాసుకుంటే క్లియర్‌గా క్లారిటీ వస్తుంది. అదేవిధంగా నోట్స్ మెయింటైన్ చేయండి. ప్రాక్టీస్ కూడా మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్. ఈ విధంగా బోల్డ్ అప్లై చేయొచ్చు. ఈ విధంగా. అదేవిధంగా ఇటాలిక్ చూసుకున్నట్లయితే ఇటాలిక్. సెకండ్ సెంటెన్స్‌ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇటాలిక్ అప్లై చేసుకోవచ్చు. ఇటాలిక్ అంటే కొంచెం ఆహ్, వర్డ్స్ అనేది బెండ్ అవుతాయి. చూసారా ఏ విధంగా బెండ్ అయిందో? సపోజ్ క్లిక్ చేస్తే నార్మల్ పొజిషన్‌కి రావడం జరిగింది. అదేవిధంగా అప్లై చేస్తే కొంచెం బెండ్ అవుతాయి. దీనికి కీబోర్డ్‌లో షార్ట్‌కట్ కీ వచ్చేసి కంట్రోల్ ఐ. చూసారా నార్మల్ పొజిషన్‌కి వచ్చింది. మళ్ళీ కంట్రోల్ ఐ. సో, మళ్ళీ ఇటాలిక్ అప్లై అయింది. కంట్రోల్ ఐ ప్రెస్ చేస్తే ఇటాలిక్. మళ్ళీ రిమూవ్ చేయాలన్నా సేమ్ కంట్రోల్ ఐ. అదేవిధంగా అండర్‌లైన్. అండర్‌లైన్‌కి వచ్చేసి షార్ట్‌కట్‌కి కంట్రోల్ యూ. ఇక్కడ హోమ్ ట్యాబ్‌లో ఉంది కదా! అండర్‌లైన్. చూసారా అండర్‌లైన్ అని అప్లై అయింది. దీనికి షార్ట్‌కట్‌కి కంట్రోల్ యూ. ప్రెస్ చేస్తే అండర్‌లైన్ వస్తుంది. చూసారా? కంట్రోల్ యూ. రిమూవ్ చేయాలంటే మళ్ళీ కంట్రోల్ యూ. సో, అప్లైకి కంట్రోల్ యూ కదా! కంట్రోల్ యూ. సో, ఇక్కడ సింగిల్ అండర్‌లైన్ వచ్చింది. మీకు డబుల్ కావాలంటే డబుల్. చూసారా డబుల్ వచ్చింది. మీకు కొంచెం థిక్‌నెస్ కావాలంటే థిక్‌నెస్. ఇక్కడ కర్సర్ ప్లే చేస్తున్నా మీకు బ్యాక్‌గ్రౌండ్‌లో చేంజ్ అవుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు జూమ్ చేసి చూపిస్తా ఒక్క నిమిషం. మీకు ఈ విధంగా జూమ్ చేసి చూపిస్తున్నా. చూసారా? ఇది థిక్‌నెస్ ఇన్ డబుల్ అండర్‌లైన్. ఇది డాటెడ్ అండర్‌లైన్స్. ఈ విధంగా మీకు ఎలా అయితే నచ్చుతుందో ఆ విధంగా ఇవ్వచ్చు. సో, ఈ విధంగా అండర్‌లైన్స్‌ని మోర్ అండర్‌లైన్స్ కావాలంటే ఇక్కడ మోర్ అండర్‌లైన్స్. సో, ఈ విధంగా అండర్‌లైన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ అండర్‌లైన్స్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, అండర్‌లైన్‌కి మీరు కలర్స్ కూడా ఇవ్వచ్చు. కలర్స్ ఏ విధంగా ఇవ్వాలి అంటే అండర్‌లైన్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ అండర్‌లైన్ కలర్స్ ఉందిగా ఇక్కడ నుంచి ఇవ్వచ్చు. చూసారా? ఇక చేంజ్ అవుతుంది. పక్కన అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూసారా? యెల్లో, బ్లూ, గ్రీన్ ఈ విధంగా చేంజ్ అవుతుంది. రెడ్ చూసారా? రెడ్, యెల్లో ఈ విధంగా అండర్‌లైన్స్‌కి మీకు కలర్ కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్ట్రైక్ త్రూ. అంటే ఇది స్ట్రైక్ త్రూ ఏంటంటే సపోజ్ నేను చూపిస్తాను. ఇక్కడ వెన్ యూ అప్లై స్టైల్స్ ఉంది కదా! దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ కీబోర్డ్‌లో సెలెక్షన్ ఏ విధంగా చేయాలంటే షిఫ్ట్ రైట్ యారో చేస్తే ఇక్కడ నేను కర్సర్ యాక్టివ్‌లో ఉంచాను కదా! ఇక్కడ నుంచి స్టైల్ వరకు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ షిఫ్ట్ రైట్ యారో క్లిక్ చేస్తే రైట్‌కి సెలెక్షన్ అవుతుంది. అదేవిధంగా లెఫ్ట్ అదేవిధంగా లెఫ్ట్ యారో క్లిక్ చేస్తే షిఫ్ట్ పట్టుకొని లెఫ్ట్ యారో క్లిక్ చేస్తే లెఫ్ట్‌కి సెలెక్షన్ అవుతుంది. కీబోర్డ్‌లో ఈ విధంగా సెలెక్ట్ చేస్తారు. నేను ప్రస్తుతం షిఫ్ట్ పట్టుకొని రైట్ యారో క్లిక్ చేస్తున్నాను. షిఫ్ట్ రైట్ యారో ఈ విధంగా సెలెక్ట్ అయిన తర్వాత దీన్ని వెన్ యూ అప్లై స్టైల్స్ ఉంది కదా! దీని మిడిల్‌లో ఒక లైన్ రావాలి అంటే మనం స్ట్రైక్ త్రూ. చూసారా? ఈ విధంగా మిడిల్‌లో లైన్ వస్తుంది. ఇది స్ట్రైక్ త్రూ అన్నమాట. సెలక్షన్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ సెల్ యాక్టివేషన్ నుంచి మనం షిఫ్ట్ రైట్ యారో అంటే రైట్ సైడ్ సెలెక్ట్ అవుతది. అదేవిధంగా లెఫ్ట్ యారో అంటే లెఫ్ట్ సైడ్ సెలెక్ట్ అవుతది. అదేవిధంగా షిఫ్ట్ డౌన్ యారో అంటే కింది సెలెక్ట్ అవుతది. అదేవిధంగా షిఫ్ట్ అప్ యారో అంటే పైనే సెలెక్ట్ అవుతాయి. సో, ఈ విధంగా మీరు ఎంఎస్ వర్డ్‌లో చాలా మీ టైంని సేవ్ చేసుకునే కొన్ని టిప్స్ ఉంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి సూపర్ స్క్రిప్ట్ అండ్ సబ్‌స్క్రిప్ట్ గురించి చెప్తాను. సో, ఇప్పుడు నేను మీకు సూపర్ స్క్రిప్ట్ అండ్ సబ్‌స్క్రిప్ట్ గురించి చెప్పబోతున్నాను. సూపర్ స్క్రిప్ట్ అండ్ సబ్‌స్క్రిప్ట్ అంటే సపోజ్ ఫార్ములాస్ ఉంటాయి కదా! వాటర్ ఫార్ములా లైక్ వచ్చేసి హెచ్2ఓ అంటే 2 అనేది కిందికి రావాలి. సో, ఇప్పుడు
ఈ వాటర్ ఫార్ములా వచ్చేది H2O. ఈ 2 అనేది కిందికి రావాలంటే దీనికి యూజ్ చేసే ఫార్ములా సబ్స్క్రిప్ట్. సో, అది ఏ విధంగా యూజ్ చేయాలంటే ఇది 2ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఓ పక్కకు నేను కర్సర్ యాక్టివ్‌లో ఉంది. షిఫ్ట్ లెఫ్ట్ యారో 2 అనేది సెలెక్ట్ అయింది. సో, హెచ్ పక్కకు కర్సర్ ఉంటే షిఫ్ట్ రైట్ యారో. ఈ విధంగా సెలెక్ట్ అయిన తర్వాత మీకు హోమ్ ట్యాబ్‌లో ఫాంట్ గ్రూప్‌లో ఇక్కడ సబ్స్క్రిప్ట్ ఉంటది. దీన్ని క్లిక్ చేసుకోవాలి. నార్మల్‌గా మళ్ళీ క్లిక్ చేసుకోవాలి. దీన్ని కీబోర్డ్‌లో షార్ట్‌కట్ కీ వచ్చేసి కంట్రోల్ షిఫ్ట్ మైనస్. ఇక్కడ మీకు ఆల్రెడీ చూపిస్తది షార్ట్‌కట్ కీ కూడా. కంట్రోల్ షిఫ్ట్ మైనస్. కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ అంటే అది సూపర్ స్క్రిప్ట్ అవుతది. కంట్రోల్ షిఫ్ట్ మైనస్ అంటే అది సబ్స్క్రిప్ట్ అవుతది. ఈ విధంగా మీ కీబోర్డ్‌లో కంట్రోల్ షిఫ్ట్ మైనస్ క్లిక్ చేస్తే సబ్స్క్రిప్ట్. ఇది వాటర్. అదేవిధంగా నెక్స్ట్ పైథాగరస్ లైక్ థియరమ్ ఉంటది. A² + B² = C అని. A² + B² = C. ఈ విధంగా పైథాగరస్ థియరమ్. ఏ స్క్వేర్ కదా, మనకు స్క్వేర్ రావాలి కాబట్టి ఈ షిఫ్ట్ లెఫ్ట్ యారో ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని సూపర్ స్క్రిప్ట్ దీన్ని క్లిక్ చేసుకోవాలి. దీనికి షార్ట్‌కట్ కీ కీబోర్డ్‌లో వచ్చేసి కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ మళ్ళీ నార్మల్ పొజిషన్ మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ ప్లస్. సూపర్ స్క్రిప్ట్ అప్లైకి కంట్రోల్ షిఫ్ట్ ప్లస్. అదేవిధంగా ఇప్పుడు ఇది A². ఇప్పుడు B²కి కూడా 2ని సెలెక్ట్ చేసుకోవాలి. షిఫ్ట్ రైట్ యారో. సూపర్ స్క్రిప్ట్ చేయాలి కాబట్టి కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ మీ కీబోర్డ్‌లో. కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ =C. ఈ విధంగా పైథాగరస్, వాటర్ ఫాల్, సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్ ఈ విధంగా యూజ్ చేస్తారు. అదేవిధంగా ఇవి కలర్స్. టెక్స్ట్ ఎఫెక్ట్ అంటే సపోజ్ ఇక్కడ సపోజ్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని దీనికి టెక్స్ట్ ఎఫెక్ట్ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా. చూసారా? ఈ విధంగా కలర్స్, ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. సో, నాకు ఔటర్ కలర్ కావాలి, మారాలి, చేంజ్ చేసుకోవాలంటే ఔటర్ కలర్. షాడో కావాలంటే షాడో ఎఫెక్ట్స్ కూడా ఇవ్వచ్చు. రిఫ్లెక్షన్, గ్లో, నెంబర్ స్టైల్. మీరు అన్నీ ఇవి ఒకసారి ట్రై చేస్తే మీకు క్లారిటీగా వీటి మీద ఫుల్ క్లారిటీ అంటే ఫుల్ గ్రిప్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఒకసారి అప్లై చేసి చూడండి. ఏమన్నా డౌట్స్ ఉంటే నేను కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. అదేవిధంగా కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఈ విధంగా కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ కలర్స్. క్యారెక్టర్స్‌కి కలర్ అప్లై అంటే వర్డ్స్‌కి లైక్ ఈ విధంగా. చూసారా? కలర్స్ అనేది అప్లై అవుతుంది. ఈ విధంగా ఇది టెక్స్ట్ కలర్, ఇది బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా అలైన్‌మెంట్స్ గురించి తెలిసింది. అలైన్‌మెంట్స్ అనేది 4 టైప్స్ ఉంటాయి. లైక్ అలైన్ లెఫ్ట్ అలైన్‌మెంట్, సెంటర్ అలైన్‌మెంట్, అదేవిధంగా అలైన్‌మెంట్ రైట్, జస్టిఫై. వీటి గురించి చెప్తాను. వీటి గురించి చెప్పాలంటే మనం పేజీని జూమ్ అవుట్ చేసుకోవాలి ఈ విధంగా. సపోజ్ సమ్ డాటా ఉంది. ఇక్కడ H2 ఫార్ములా ఉందిగా, ఫార్ములా మీద ఫస్ట్ చెప్తాను. ఈ విధంగా ఈ ఫార్ములాని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు సెంటర్ అలైన్‌మెంట్ క్లిక్ చేసుకోవాలి. దీనికి కీబోర్డ్‌లో షార్ట్‌కట్ కీ వచ్చేసి కంట్రోల్ E. కంట్రోల్ E అంటే సెంటర్. అదేవిధంగా అలైన్ రైట్‌కి షార్ట్‌కట్ కీ వచ్చేసి కీబోర్డ్‌లో కంట్రోల్ R. ఈ షార్ట్‌కట్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతాయి. నోట్ చేసుకోండి. నేను ఇప్పుడు కీబోర్డ్‌లో చేస్తున్నా. కంట్రోల్ E సెంటర్, కంట్రోల్ R రైట్ సైడ్, కంట్రోల్ L లెఫ్ట్ సైడ్ ఈ విధంగా అలైన్‌మెంట్స్ అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత జస్టిఫై అంటే సపోజ్ ఇక్కడ ఉంది కదా జస్టిఫై. సో, లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా ఈ ఫార్మాట్‌లో ఉంది స్ట్రెయిట్‌గా. ఇది చూసారా? ఈ ఫార్మాట్ అనేది స్ట్రెయిట్ వచ్చింది పారాగ్రాఫ్స్ అన్నీ. అదే విధంగా రైట్ సైడ్ చూసుకుంటే ఫార్మాట్ ప్రాపర్‌గా లేదు. ఒకటి లైక్ లెటర్ సైజ్ కొంచెం పెద్దగా ఉంది. క్యారెక్టర్స్ ఆ విధంగా ఉన్నాయి కాబట్టి అది లెవెల్ చేసుకోవాలి అంటే ఇది మొత్తం కూడా మీ కీబోర్డ్‌లో కంట్రోల్ క్లిక్ చేసుకొని సో, ముందుగా చూడండి లెఫ్ట్ సైడ్ డాటా ఏ విధంగా సీక్వెన్స్‌గా ఉందో రైట్ సైడ్ లేదు కాబట్టి ఈ విధంగా కంట్రోల్ సెలెక్ట్ ఆల్ చేసుకొని మీ జస్టిఫై క్లిక్ చేసుకోండి. జస్టిఫైకి మీ కీబోర్డ్‌లో షార్ట్‌కట్ కీ వచ్చేసి కంట్రోల్ J. చూసారా?
లెఫ్ట్ సైడ్ ఏ విధంగా అయితే ఉందో రైట్ సైడ్ కూడా అదే విధంగా ప్రాపర్ వేలో వచ్చింది. జస్ట్ అలైన్మెంట్స్ అనేది చాలా బాగా ఆ తర్వాత లైన్ స్పేసింగ్ అంటే వీటికి ఒక పారాగ్రాఫ్కి లైన్ స్పేసింగ్ ఏ విధంగా ఇవ్వాలి అంటే ముందుగా ఫస్ట్ పారాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా లైన్ స్పేసింగ్ 2 ఉండాలా, 2.5, 3 నచ్చిన వాల్యూ ఇవ్వాలంటే లైన్ స్పేసింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ లైన్ స్పేసింగ్ ఇన్ 5 ఇది మార్చుకోవచ్చు వాల్యూ 5 ఇచ్. ఓకే, చూసారా? ఈ విధంగా లైన్ స్పేసింగ్ అనేది ఇవ్వచ్చు. నేను సపోజ్ నార్మల్గా ఉంచుతున్నా ప్రజెంట్. అదేవిధంగా చూసుకున్నట్లయితే మీకు షో హైట్స్ అని ఉంటుంది. మీకు దీన్ని అప్లై చేసుకుంటే ప్రతి పారాగ్రాఫ్స్కి లైక్ ఈ విధంగా సింబల్ అనేది రావడం జరుగుతుంది. వద్దనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ సపోజ్ ఈ పారాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకొని ఇది షేడింగ్ కూడా అంటే బ్యాక్గ్రౌండ్ షేడింగ్ ఇవ్వచ్చు బ్లాక్ కలర్ లైక్ ఈ విధంగా. లైక్ ఇక్కడ కూడా మీకు షేడింగ్స్ ఇవ్వచ్చు. ఫాంట్లో హైలైట్ కలర్స్ ఉంది కదా అది ఇవ్వచ్చు. కానీ ఇక్కడ పారాగ్రాఫ్లో టెస్ట్ హైలైటింగ్ అని ఈ విధంగా ఇవ్వచ్చు బ్యాక్గ్రౌండ్లో మీకు నచ్చింది. సపోజ్ నేను ఈ పారాగ్రాఫ్కి కలర్ ఇచ్చాను. లైక్ సెకండ్ పారాగ్రాఫ్కి లైక్ అనదర్ కలర్ ఇవ్వచ్చు. చూసారు అనదర్ కలర్ ఈ విధంగా. థర్డ్ పారాగ్రాఫ్కి వచ్చేసి ఈ పారాగ్రాఫ్లో ఎక్కడైనా కర్సర్ యాక్టివ్లో ఉంచి ఈ టెస్ట్ ఫార్మాటింగ్ అనేది అప్లై చేయాలి. సో ఈ విధంగా టెస్ట్ ఫార్మాటింగ్ అనేది చేస్తారు. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఆల్ అని ట్యాబ్ ఉంటుంది, క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.